పద్ధతిలోనే మద్యం సరఫరా చేయండి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదే చాలా దారుణం అండి. వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే ఎంతో భక్తి ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ తిరుపతి లాంటి ఆధ్యాత్మిక ప్రదేశంలో 227 షాప్స్కి అనుమతి ఇస్తూ ఉన్నారు అంటే ఎంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి దేవుళ్ళు అంటే ఒక భక్తి అలాంటిది లేని పరిస్థితి. అందువల్లనే అయ్యప్ప స్వాములు మాలలు వేసుకునే టైంలో మద్యం అమ్మకాలు తగ్గిపోతాయి, ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతుందని అంత ఘోరంగా దేవుళ్ళనే చులకం చేస్తూ మాట్లాడిన వ్యక్తి ఎంతకంటే ఇంకా మంచి చేస్తారు, దేవుడు ఆధ్యాత్మిక ప్రాంతాల్లో ఇలాంటి మద్యం షాప్స్ లేకుండా చేస్తారని మనం ఆశించడం కూడా తప్పే. ఖచ్చితంగా ఈ ప్రైవేట్ మద్యం పాలసీని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉంది. పూర్వం పద్ధతిలోనే వెళ్లాల్సిన అవసరం ఉంది.